సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 45వ వచనాన్ని మనము చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 45వ వచనం. అయితే జనులు సౌలుతో, ఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప రక్షణ కలుగజేసిన యోనాతాను మరణమవునా. చాలు, దేవుని స్తోత్రం కలుగును గాక. యోనాతాను ఎవరు లేక ఏం చేశాడు ఇశ్రాయేలీయులకు అని అంటే, పిల్లల యోనాతాను రక్షణ కలుగు చేశాడు ఇశ్రాయేలు ప్రజలకు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే మనము రక్షించబడి యోనాతాను వలె ఇతరుల రక్షణ కొరకు మనం నిలబడేటువంటి వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన కుటుంబంలో ఉన్న వారినే మనం రక్షించుకోవడం చాలా పెద్ద కష్టంగా ఉంది కదా. నా చిన్నప్పటి నుంచి చెప్తున్న సాక్ష్యం, మా పిల్ల గుడికి వచ్చేలాగా, మా ఓడి గుడికి వచ్చేలాగా, మా ఆయన గుడికి వచ్చేలాగా, మా ఆవిడ గుడికి వచ్చేలాగా, మేమందరం ఇక్కడే ఉండేలాగా ఎన్ని సాక్ష్యాలు విన్నానో నీ నోటంట. కానీ ఇప్పటికీ మీ పిల్ల లేదు, మీ ఓడు లేడు, మీ ఆయన లేడు, మీ ఆవిడ లేదు. మరి మేము ప్రార్థన చేయట్లేదంటే మేము ఎరగ తీసేస్తున్నాం అప్పటి నుంచి ప్రార్థన. కానీ ఇప్పటికీ నువ్వు చెప్పుకున్నట్టు అయితే అవలే. లోపం ఎక్కడా అని అంటే ప్రార్థన అయితే జరుగుతుంది. భారం కలిగిన వారైతే గట్టిగానే ప్రార్థన చేస్తున్నాం. కానీ ఎందుకు వారు రక్షణలోనికి వారు రాలేకపోతున్నారంటే, కొన్ని సందర్భాల్లో మనం విని వారి యొద్ద నడుచుకునే విధానాన్ని వారు చూస్తారు. అంత మాత్రమే కాదు, ఆయా సందర్భాల్లో నువ్వు విన్నదాన్ని పట్టుకు వెళ్ళి వారికి చెబుతూ ఉన్నప్పుడు ఏదో ఒక రోజు వారు దేవుని యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకుని, దేవుని ప్రేమను తెలుసుకుని వారు కూడా రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక ప్రార్థన 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 చేసి 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 ఉంటే చేసి నువ్వు పోతావు, కానీ ఆడి మధ్యలో పోతాడు, కానీ ఆడు మాత్రం రాడు. ఇంకెన్ని రోజులు అండి, ఇంకెన్ని రోజులు చేసుకుంటా కూర్చుంటామా ప్రార్థనలు? ఏమండి, చేసే ప్రయత్నం ఏదన్నా ఉందా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఇంకెంతకాలం ప్రభా నశించిపోతున్న ఆత్మలన్నీ రక్షించు ప్రభా, రక్షించు రక్షించు నువ్వు ఎత్తను. కానీ ఏమండి, వాళ్ళ మాత్రం ఊపి తీసుకురాలేకపోతా ఉన్నాం. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, ప్రయత్నం చేయాలండి, ప్రయత్నం చేయాలి. ఒక చోట కూర్చోబడిపోయి అలా మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటే అవ్వదు. ఇశ్రాయేలీలందరూ కూడా ఒక ఇబ్బందిని కలిగి వారు ఉన్నారు. వారందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఫిలిస్తీన్లు వారు తరిమేస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే వారందరూ కూడా నాశనం అయిపోవడానికి అతి చేరువలో వారు ఉన్నారు. అలాంటి వారిని అందరి పట్ల యోనాతాను, ప్రభా నీ ప్రజలైన వారిని నువ్వు రక్షించాలి ప్రభా, నీవే సహాయం చేయాలి ప్రభా. ఒక చోట కూర్చుని అలా ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఫిలిస్తీన్లు మొత్తం ఎంతమందిని లేపాలో అంతమందిని లేపేస్తారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తాడు యోనాతాను? ఒక మూల కూర్చుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడా అని అంటే లేదు. వారి పక్షాన నిలవబడి చేయగలిగింది చేశాడు. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, నీవు కూడా సంపూర్ణంగా రక్షించబడి, మొదటిగా నేను అంటాను, నువ్వు ఇతరులను రక్షించాలంటే నువ్వు సంపూర్ణంగా నీవేం చేయబడాలి? రక్షించబడాలి. నీవు సంపూర్ణంగా రక్షించబడలేదు కాబట్టి ఇతరులను మనం ఏం చేయలేకపోతున్నాం? రక్షించలేకపోతున్నాం. దీన్ని ఒప్పుకోవాలండి, అంతే. నిజంగా నీకు మారు మనసు ఇంకా రాలేదు కాబట్టి కొందరిని నువ్వు ప్రభువులోనికి నువ్వు మార్చలేకపోతున్నావు, తిప్పలేకపోతా ఉన్నావు, దేవునిలోనికి వారు నడిపించలేకపోతా ఉన్నావు. మొదటగా పరిపూర్ణమైన మారు మనసు మనకు రావాలి. నిజమైన రక్షణలో మనము మొదట బలపడి తర్వాత ఇతరులను మనము ఆ విధంగా నడిపించగలిగేటువంటి వారిగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యోనాతాను పిల్లరా ప్రజలందరినీ కూడా రక్షించడానికి అతడు మనస్సు కలిగిన వాడిగా ఉన్నాడు. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో, నీతో పని చేస్తున్న వారు ప్రభుని ఎరగినటువంటి వారైతే కనుక దేవుని కొరకు వారిని కూర్చోబెట్టి మనం ఏం చెప్పాల్సిన అవసరం లే. పిల్లరా, అంతటి అవకాశం వారిస్తే చెప్పు, మంచిది. కానీ కొన్ని సందర్భాల్లో నీకు జ్వరం అవుతుంది, వాళ్ళకి జ్వరం అవుతుంది. ఆ సందర్భంలో నీకు జ్వరం వచ్చినప్పుడు వాళ్ళు నిన్ను అడిగారు అనుకో, అప్పుడు నువ్వేం చెప్పాలా? పారాసిటమాల్ వేసుకున్నాను, డోలో వేసుకున్నాను, ఇంకోటి ఏదో వేసుకున్నాను అనకూడదు. ఒకవేళ వేసుకున్నప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడు? నన్ను స్వస్థపరిచాడని చెప్పాలి. ఏమండి, అప్పుడు నువ్వు వాడిన మాట వారికి అర్థం కాకపోతే దాని అర్థం ఏంటని అడుగుతారు. అదే అది ఇంకా చెప్పాడు వేసు వార్త. దేవుని స్తోత్రం కలుగును గాక.
ఏమండి అలా కొన్ని సందర్భాల్లో మనము కల్పించుకుని దేవుని యొక్క శక్తిని మనం ఏం చేయాలి, బయట పెట్టాలి. అవకాశం దొరికితే చాలు. మనం ఎక్కడన్నా ప్రయాణం చేస్తున్నాడు, మనతో కొంతమంది కొనసాగుతూ ఉంటారు, మనతో కలిసి తిరుగుతూ ఉంటారు. అలాంటి వారికి దేవుని ఒక మాటలు మనం చెప్పాలి. ఈరోజు సువార్త భారాన్ని పిల్లరా మనం కలిగి ఉండేటువంటి వారిగా ఉండటం మనకు దీవెనకరం. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ ఒక్కడు రక్షించబడితే సరిపోదు, నీ కుటుంబం ఒక్కటే సేఫ్ జోన్లో ఉంటే సరిపోదు. ఇంకా నశించిపోతున్న వారు చాలామంది ఉన్నారు. ఇంకా నశించిపోతున్న వారు నీ కుటుంబంలో కూడా ఉన్నారు. నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు. వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తూ వారిని రక్షణలోకి నడిపించడానికి నువ్వు వారి పక్షాన నిలవబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఇశ్రాయేలీయుల పక్షముగా యోనాతాను నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు అంటూ ఉన్నారు, ఈ యొక్క యోనాతాను మమ్మల్ని అందరినీ కూడా రక్షించాడు, ఇంత గొప్ప రక్షణ కలుగజేశాడు అని మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈయన మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు నువ్వు ఇస్తులోనికి రాగలిగావంటే, ఈరోజు నీ కుటుంబాన్ని ఇలా కట్టుకోగలిగావంటే ఎవరో ఒకరు నీ యొద్దకు వచ్చి నేను రక్షణలోనికి నడిపించారు కాబట్టి, ఇంత గొప్ప రక్షణను గూర్చి నీకు పరిచయం చేశారు కనుక ఈరోజు నీ స్థితిలో ఉన్నావు అనడానికి ఏ విధమైన సందేహము లేనే లేదు. ప్రియ సహోదరి సహోదరుడు, ఆ రోజు నీ యొద్దకు వచ్చి ప్రభువును గూర్చి ఎవరైతే చెప్పారో, ఎవరైతే నీ యొద్దకు వచ్చి ఈ గొప్ప రక్షణ నీకు పరిచయం చేస్తారో, ఆ రోజు నీ కోసం నీ విషయమే వారెవరో చేసిన ప్రయత్నము, ఈరోజు అలాంటి ప్రయత్నమే నువ్వు మరొక నశించిపోతున్న వ్యక్తి పట్ల నువ్వు చేస్తే, ఈరోజు నువ్వు వారి కోసం ఎంత ఎలాగైతే చెప్తావో ఒకానొక దినము నీ విషయమే కూడా వారు మంచి సాక్ష్యం చెప్తారు. ప్రజలు సాక్ష్యం ఇవ్వడం ప్రక్కన పెడితే దేవుడు నీ పట్ల సంతోషపడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకనంటే ఆయన కూడా మనందరిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయము మొదటి వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. చదవండి, మొదటి లైన్ చదవండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి ఆ లైన్ మనం చదివితే, రక్షింపనేరకు యుండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు అనేటువంటి మాట. మనల్ని కూడా రక్షించాలన్న ఆలోచన దేవునికి ఉండబట్టే ఆనాడు ఆయన స్థానాన్ని ప్రక్కన పెట్టి ఆయన ఈ యొక్క స్థలానికి మన మధ్యకు ఆయన వచ్చి నశించిపోతున్నటువంటి మన పట్ల భారం కలిగి దేవుని యొక్క మాటలు మనకు చెప్పి ఈరోజు మనల్ని అందరినీ కూడా రక్షణలోనికి నడిపించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను అంటాను, ఈరోజు ప్రభు కొరకు తెలుసుకోకపోతే ఈ పాటికి ఎప్పుడో ఇంట్లో ఒక ఫోటోకి ఏలాడి ఉండేటువంటి పరిస్థితి, ఇలా వాలుగా కదా. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, నిజమే. ఒకసారి నీకు అర్థమవుతుందా? ఒకసారి కూర్చొని ఆలోచించు. ఈరోజు నువ్వు ప్రభువుని తెలుసుకోకపోయి ఉండుంటే యవనస్తుడా నీ జీవితం ఎప్పుడు నాశనం అయిపోయేది, నీ కుటుంబం ఎప్పుడో విచ్ఛిన్నం అయిపోయేది, చల్లా చెదిరైపోయి ఉండేవారు మీరు అందరూ. ఇంత గొప్ప రక్షణలో మీరు కొనసాగటం ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు దైవికమైన కార్యాలు మీ జీవితాల్లో మీరు చూస్తూనే వచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనల్ని ఇంత గొప్ప రక్షణలోనికి నడిపించినటువంటి పిల్లర వారిని బట్టి మనం కృతజ్ఞత కలిగి, అంత మాత్రమే కాదు, మనం ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయక, ఇంకా ఈ రక్షణ భాగ్యం ఎవరైతే కలిగి లేరో వారి పట్ల భారం కలిగి ప్రార్థన చేస్తూ, సమయం దొరికితే వారితో మాట్లాడి దేవుని గురించి మాటలు వారికి చెప్పి వారిని బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ యోనాతాను ఎవరు అనంటే రక్షణ కలుగు చేసేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరండి యోనాతాను? రక్షణ కలుగు చేసేవాడు. ఇతరులను ఎలాగైనా రక్షించాలనేటువంటి మనస్సు కలిగిన వాడు. ఇక నుండి అదే భారం, అదే ఆలోచన మనమును కూడా కలిగి ఉండగలిగితే దైవికంగా మనం చాలా దీవించబడతాం.